సంబంధించింది ఎస్సీ సంబంధించి ఎస్టీ సంబంధించి ఉండగా 27/1/25 మాత్రమే సెలక్షన్ లిస్టు ఎస్సీ అధ్యక్ష, మైనార్టీ లేదు, ఎస్టీది కూడా 23 అధ్యక్ష. అంటే ఇంతవరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు లిస్ట్ అనౌన్సింగ్ చేసింది, ఇప్పటి వరకు కూడా వాళ్ళకు లిస్టు ఫైనల్ చేయలేదు అధ్యక్ష, కొత్త వాళ్ళని పిలలేదు అధ్యక్ష, ఏ ఒక్కరికి కూడా సెలక్షన్ లిస్టు రాలేదు అధ్యక్ష. ఇది క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క యాప్లో ఉంది అధ్యక్ష. ఇది తప్పు అయితే కాదు, నిన్న పొద్దున అయితే కాలేదు, ఏమో సాయంత్రం ఓపెన్ చేయలేదు అధ్యక్ష, తమ్మరిచ్చు ఉండే అధ్యక్ష. క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి, నేను మూలైపోయిన ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ డైరెక్షన్ ఏంటి? రెండోది అధ్యక్ష, నా ప్రభుత్వం అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడంగా ఏక ఆన్సర్ 1913 అధ్యక్ష. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది 6 సంవత్సరాలు 2016 అక్కడ స్టార్ట్ చేస్తే సుమారు 8 సంవత్సరాల్లో 1050 విద్యార్థులను ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలను విదేశాలకు పంపించిండ్రు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పయంలో. దానికి 180 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అని కూడా చెప్తా అన్ని ఎన్ని బాగా చెప్తా. మైనార్టీకి సంబంధించిన విద్యార్థులను ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2751 మంది విద్యార్థులను ఈరోజు మైనార్టీ పిల్లలను 439 కోట్లు పెట్టి విదేశాల్లో చదివించింది అధ్యక్ష. అది కూడా చెప్తాం, మొత్తం అది కూడా ఉన్నది, నాకు టైం ఇవ్వాలి మీరు. బీసీ బిడ్డలకు అధ్యక్ష, బీసీ బిడ్డలకు కేసీఆర్ గారు 2123 మంది బిడ్డలను విమానం ఎక్కించి అక్కడ చదివించుకొని రిటర్న్ పంపించారు అధ్యక్ష. అలాగే పేదలు ఉన్న బ్రాహ్మణులు కూడా ఫస్ట్ టైం ఇండియాలో పేద బ్రాహ్మణులు కూడా 780 మంది బ్రాహ్మణుల బిడ్డలు కూడా ఈరోజు 77 కోట్లు పెట్టి విదేశాలకు పంపించారు. మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6700 మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు విదేశాలలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చదివించింది. సుమారు 1000 కోట్ల రూపాయి 8 నెలల్లో ఖర్చు చేసిన అధ్యక్ష. ఇది కేసీఆర్ గారు రికార్డ్ అధ్యక్ష. మరి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలైంది అధ్యక్ష. 15 నెలల్లో ఇంతవరకు ఏ ఒక్క బీసీ బిడ్డ గిట్ట మీరు విదేశీయానానికి అనుమతి ఇచ్చిండ్రా? సెలక్షన్ అయిందా? ఇంతవరకు సెలక్షన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, గతంలో లిస్టు 1 లిస్టు 2 ఉంటుంది అధ్యక్ష. మొదటిసారి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా, ఫస్ట్ సెమిస్టర్ బాక్స్ సబ్మిట్ చేశాక రెండో 10 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష. ఈ రోజు మొదటి 10 లక్షలు తీసుకుపోయి అమెరికాలో సెటిల్ అయిన బిడ్డ రెండో 10 లక్షలు రాకపోతే అధ్యంతరంగా ఆ రోజు చదువు మానేసి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అధ్యక్ష. మీరు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. వెంటనే బకాయిలున్న రెండో విడత బకాయిలున్న 10 లక్షలతో పాటు మొదటి లిస్టులో ఉన్న 10 లక్షలతో పాటు మొత్తంగా ఇదే గౌరవ మంత్రి సీతక్క గారు డిసెంబర్ మాసంలో ఏం చెప్పారంటే, మాకు 3 నెలల సమయం ఉంది కదా, మార్చిలో కంప్లీట్ అధ్యక్ష. 3 నెలలు అయిపోయింది, ఇంత ₹1 విడుదల కాలే. మార్చి నిధులు కాలే. అంటే నేనేమంటున్నా, ఈ బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలతో కూడా ఇంత చిన్న విషయాన్ని కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు? దయచేసి మీరు వెంటనే ఒక క్లారిటీ ఇచ్చేసి తొందరనే ఎలాంటి ఉండగా గ్రీన్ ఛానల్ పెట్టుకొని బడుగు బలహీన వర్గాల బిడ్డ యొక్క 20 లక్షల డ్యూస్ మొత్తం కంప్లీట్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకో చివరి అధ్యక్ష, గౌరవ మంత్రి గారు అదే పాటు చాలా మంది డిమాండ్ అధ్యక్ష. నేను అప్పుడు బీసీ మినిస్టర్ ఉండి మరి విదేశీ విద్యా సంస్థలు పంపిస్తున్నారు, మరి లోకల్గా మంచి మంచి ప్రెస్టేజ్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఐఐటీలు ఉన్నాయి కదా, ఐఐఎం ఉన్నాయి కదా, మరి మా పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి విదేశీ విద్య ఎంత చదువుతారో స్వదేశంలో అని చెప్పేది అధ్యక్ష. జీవో నెంబర్ 10 తీసుకొని స్వదేశంలో ఐఐటి ఖరగ్పూర్ కానీ ఐఐటి ఢిల్లీ కానీ మీరు ఎక్కడైనా చదువుకోండి, ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలతోటి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి జీవో నెంబర్ 10 తీసిన అధ్యక్ష. అధ్యక్ష జీవో నెంబర్ 10 ఎక్కడుంది అధ్యక్ష? ఎందుకు ఈ జీవో నెంబర్ 10 ఇంప్లిమెంట్ చేస్తలేరు? 2023లో ఈరోజు తీసుకున్న జీవో బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఇక్కడ ఇండియాలో కూడా చదువు చేసుకోవాలంటే వారికి 2 లక్షల రూపాయల జీవోను ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేది తమరి ద్వారా అధ్యక్ష. ఇది తమరి ద్వారా మీరు ప్రభుత్వం పంపించే అధ్యక్ష. ఈ జీవోలు అన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది. దయచేసి వెంటనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన
గతంలో పెండింగ్ ఉన్న బిల్స్తో పాటు ఇమ్మీడియట్గా స్ప్రింగ్ సెషన్ ఫాల్ సెషన్ రెండింటి కంటిన్యూ